డైరెక్ట్గా పెట్టాలి. ఇక నేను వాళ్ళ 6 పేరు ఎందుకు యూజ్ చేశారు సార్, వాళ్ళు చేయలేదు. నేను ఒక్కనే నాతో పాటు వాడు చేసిన అనుకోండి. ఈ 4 క్యాన్సిల్ చేసి నా ఒకరి మీద చేసేసేది. నేను నా కల్లా గ్రామ ప్రజలు మొత్తం వచ్చి తాండ నుంచి గ్రామ ప్రజలు వచ్చి ఇక్కడ మనకు పొలిటీషన్లో పంచాయతీ చేసి పంచాయతీ సారికి పంచాయతీ నా ఓటు పేరు తీసుకోవాలంటే ఆయన ఒప్పంద పత్రం రాసుకొని 18,000 గ్యాస్ ఇది ఆగుతారు. 18,000 గ్యాస్ ఇవ్వంగా ఎస్ఐసారి ఏమని డిమాండ్ చేసినంటే అందులో కూడా 10,000 ఇది మన పెద్ద మనుషులు ఇచ్చారు. 10,000 పెద్ద మనుషులు ఇవ్వంగా నాకు సపరేట్ పిలిపించి నాకు 2 కెమెరాలు ఇచ్చి, లేకపోతే 2 కెమెరాలు ఇచ్చి 20,000 చేతి కానీ అనేది వల్ల స్కానర్ ఒకటి 10,000 స్కానర్ కొట్టిన 10,000 చేతిలో ఇచ్చిన ఇవ్వంగానే మళ్ళీ బయటికి రాగానే ఇంకా 2 కెమెరాలు 20,000 ఇవ్వాలి. లేకపోతే కొడగాని మీద ఇది వేరే కెమెరాలు అసలు దేనికోసం ఆ కెమెరాలు ఇక్కడ ఇమ్మన్నాడు, ఇక్కడ ఇచ్చి స్టేషన్లు ఇచ్చారా, లేకుంటే ఆ కెమెరాలు కొని ఇచ్చారా? కొని మనీ చెప్పిండు. కొని కొనుకొస్తాం పైసలు కొనుక్కొస్తాము పైసలు. దేనికి ఎక్కడ ఏం చేసుకోవాలి? ఏడైనా దాంట్లో కూడా కానీ ఏడైనా జరిగేది నేను ఎప్పుడు పెట్టిద్దాం ఎవరిని డొనేషన్ అని ఒక మాట అన్నట్టుగా నేను చెప్పిన అంటే నాతో అంత పూర్తి కాదు సార్, ఒక 10,000 దాకా ఇస్తా అని రిక్వెస్ట్ చేసి మళ్ళీ బతిమిలాడేటికల్లా ఇది ఎక్కువ నాటకాలు తింటున్నావా అని నా మీద డిమాండ్ చేసేటికల్లా ఏమని మాట్లాడండి అంటే ఆయన ఎస్ఐ మీరు మామూలుగా సాధారణ వ్యక్తి వచ్చినప్పుడు మాట్లాడే భాష ఏ విధంగా? భాష అంటే ఇట్లా సైడ్ పొజిషన్లో రాగానే ఆయన ఇది కార్యక్రమాన్ని కాంట్రాక్టర్ అని నాకు దగ్గర కూర్చుంది. అందులో నీ పేరు నీ మీదకైనా కేసు అవుతుంది. బండి మీద అయితే ఆ మెటీరియల్ వేసుకోకపోయినావు కదా, ఆ మెటీరియల్ లేకపోతే నీ బండి మీద సీజ్ చేస్తా, నీ మీదకైనా డిమాండ్ చేసి కోర్టుకి పంపిస్తా అనేది కదా. సరే సార్ ఏదైనా చేస్తే నా ఇద్దరు పైన చేయండి కానీ వాళ్ళని చెరుకుంటాడానికి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ మీద వద్దు సార్, దేనికైనా నేను సిద్ధం ఒప్పుకుంటా అని నేను ఆ సార్కు చెప్పేటల్లా సరే ఎంత ఇస్తామంటే 40,000 ఇస్తా అని చెప్పేసిన డైరెక్ట్. సార్ చెప్పగానే సరే వెళ్ళిపోబాబు అని బయటకు పెట్టి 3 days తర్వాత మీకు కలిసి అమౌంట్ ఇచ్చేస్తా సార్ అంటే సరే నాకు 3 days తర్వాత కలు అన్నాడు. ఆయనతో మా భార్యకి ఇది హెల్త్ బాగలేదని ఆయన మెదడు మా భార్యను తీసుకుపోయినా 2 days బయటనే ఉన్నా. అదే ఇక ఫోన్ చేసి ఏం ఇక రావా అని డైరెక్ట్ కార్ తీసుకొని వాటి తాండకొచ్చాడు. మా తాండలో కూడా వచ్చిండు. తాండలో కూడా రాగానే నేనేం చేసినా అంటే ఆయన ఇక పొలం దిక్కున్నాను. పొలం దిక్కుంటే నాకు ఫోన్ చేయగానే ఇక ఫోన్ లేపలేను. లేకపోతే ఇక తెల్లారి 12 గంటలకు ఒకసారి కాల్ చేయాల్సి కల్లా నేను 3 గంటలకు వస్తారని పైసలు తీసుకొని వచ్చిన. రాగానే ఇక సార్ ఏం చేసిండంటే ఇంకో నాతో పాటు ఇంకో క్యాండిడేట్ దగ్గర అమౌంట్ లేకుండే ఇద్దరం కలిసి ఒకటేసారి ఇద్దామని అనుకున్నాం. ఆయన ఇక బతిమిలాడి నా కొద్దిగా అంత అయ్యేది డ్రింక్ చేసుకుంటూ ఏంగానే ఆయన మన టేక్ మాల్ మన మార్కెట్లో మన ఇది సబ్ స్టేషన్ అది మన ట్రాన్స్ఫర్ ఉంది సార్, ఆ ట్రాన్స్ఫర్ ఆయన ట్రాన్స్ఫర్ ఎక్కేసాడు. చనిపోతాను 2 భార్యలు ఉన్నారు, అంత పూర్తి నా పైసలు కావు, నేను చనిపోయి ఏమైనా ఈ చేసుకుంటా, లేకపోతే మా భార్య పిల్లలు ఇక 5 ఆడపిల్లలు ఉన్నారు అని ఆయన ఈ చేసేటి కల్లా ఏదైనా ఒకటే నేను చూసుకుంటా దిగానే ఆయన అప్పుడే ఏంటనే ఈ కానిస్టేబుల్ వాళ్ళకి ఫోన్ చేసినాడు. కానిస్టేబుల్కి నచ్చి వీడియో తీసేటి కల్లా ఇక ఇది ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద నేను కేసు చేస్తా, ఇది మంచి కాదు అనేటి కల్లా నేనేం బతిమలాడినా అంటే ఏమైనా చేయండి సార్, అది ఇంతమంది మీద కేసు వేయద్దు ఏమద్దు, ఏదో ఒకటి జరిగింది ఇక డిలే చేయని సార్కు రిక్వెస్ట్ చేసి మళ్ళీ కలిసి మళ్ళీ నన్ను దొరకపోయి తెల్లారి ఏం చేసినా అంటే కోర్టు ఇది మన లోకదళ ఈ కేసు ఉండే ఆడికి మన లోకదళ ఇది అల్లదూరు నీ పైన కేసు అయింది, ఎఫ్ఆర్ అయింది, ఆడని కోర్టు ఇది ఎఫ్ఆర్ ఇది తీపిస్తా అని నాతో పాటు సార్కి నచ్చింది. సార్ రాగానే నేనేం చేసినా అంటే సార్ను కలిసేది కదా. సాయంత్రం ఇది మాకు డబ్బులు ఫోన్పే చేశారు, తర్వాత ఏ విధంగా డిమాండ్ చేస్తాడు? అసలు ఒక 2 కెమెరాలు లేవు, మిగతా 20,000 డిమాండ్. ఇది చేతికి ఇవ్వమనగానే 10,000 చేతిలో ఇచ్చిన 10,000 ఏమో ఫోన్పే కొట్టినా సార్. ఫోన్పే కొట్టంగానే మళ్ళీ ఇంకా 20,000 లేవు, 2 కెమెరాలు ఇవ్వమని సార్ ఏసీబీని ఆశ్రయించిన వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది?
ఏసీబీ వచ్చే సార్లు వచ్చాక డైరెక్ట్ వాళ్ళు లోపల సార్ ఉన్నారు కదా, సార్ చేసి కల్లా నేను లోపల పోయి ఆయన సార్తో దండం పెట్టేది కదా. ఆయన లేచి ఆయన మళ్ళీ కూర్చోగానే మళ్ళీ ఒక గంట సేపు లోపలనే ఉన్నా. లోపల వెయిటింగ్ చూపించాను. ఇట్లా చేయి వేసి ఇట్లా నిలబడమని ఇట్లా ఆనేటికల్లా ఆయన అతనే సైలెంట్గా ఒక గంట సేపు నిలబడంగానే అందరు క్యాండిడేట్ లోపల ఒక ఇది చిన్న కేసులు వస్తున్నాయి కదా సార్, వాళ్ళతో మాట్లాడుకుంటా ఏం చేసినంటే తర్వాత అందరు వెళ్ళిపోయినాక తలుపు తీయగానే ఆయన డైరెక్ట్ లోపల పోగానే ఆయన అమౌంట్ జేబులోకి వెళ్ళి తీసి కొన్నటి నేను అన్న సార్ ఈ అమౌంట్ నేను తెచ్చిన అంటే ఎన్ని తెచ్చినావు అన్న అంటే 20 అన్న. 20 అనగానే ఆయన 30 అన్న కదా అంటే ఆయన మాతో పాటు వచ్చిన క్యాండిడేట్ దగ్గర పైసలు లేవు, ఆయన చనిపోతా అంటుండ్రు, 2 భార్యలు ఉన్నారు సార్, ఇవే 30,000 అడ్జస్ట్ చేసుకో, ఇది దండం పెడతాను సార్ ఇది అని ఆ పైసలు తీసుకొని జేబులో వేసుకో. తర్వాత నమస్కారం ఉన్నామని బయటికి రాగానే ఆయన వేసుకోవచ్చు ఆయన వేసుకోవడం కదా అవతల అయితే పారిపోయి అయితే ఇది మండల కాడికి వచ్చేసి మండల కాడ ఉంది ఆయన ఆడే వయసు కాడ అయితే దొరికింది. స్థానికులు ఉన్నారు, వారు కూడా మంచిగా ఉండేవాడు కాదు. ఎక్కువ ఏదైనా చిన్న పంచాయతీలు ఉన్నా కానీ వచ్చి చిన్న పంచాయతీలకు కూడా డబ్బులు వసూలు చేసేవాడు. మరియు స్థానికంగా నాయకులను కూడా కేర్ చేయకుండా మాట్లాడేవాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చాలా ఇబ్బంది చిన్న పంచాయతీలకు గ్రామంలో టేక్మాలేనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వచ్చినటువంటి ప్రజలను కూడా మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేసేవాడు. వాళ్ళకి మాకు బయట సార్ ఇలా చేస్తుండని చెప్తుంటుండే. అయినా మేము కూడా చెప్పినాము చాలాసార్లు చిన్న విషయాలకు తీసుకోకుండా సార్ ఏదైనా పెద్దవి ఉంటే ఏదైనా సరే పొల్యూషన్ కన్నప్పుడు ఏదైనా ఉంటుంది అలా తీసుకోకుండా మేము కూడా సార్కు సజెషన్ చెప్పాము. అయినా ఆయన లాంగ్వేజ్ చేంజ్ చేసుకోలేడు, ప్లస్ ఆయన ప్రవర్తన చేంజ్ చేసుకోలేడు. ఓ రోజు కాకపోతే ఓ రోజు సరే ప్రాబ్లం అనేది జరుగుతుంది. కాబట్టి నిన్న పాండు ద్వారా ఏసీబీ రైడ్ దొరకడం జరిగింది. అతని పైన చట్టపరమైన చర్య తీసుకొని ఇక్కడ టేక్మాల్ కూడా వచ్చే వాళ్ళు కూడా చాలా మంచి నాయకులు మంచి అధికారి రావాలని మేము కోరుకుంటున్నాం. సార్ దృష్టి కూడా లోకల్ నాయకులు తీసుకుపోతే సార్ కూడా మాట్లాడిండు, అయినా ఆయన ప్రవర్తన చేంజ్ చేసుకోలేడు. ఓకే, మిగతా వాళ్ళని కూడా తెలుసుకున్నాం. అసలు నిజంగా వస్తాయంటే ప్రతి విషయంలో ఎక్కడైనా ఇబ్బంది కలిగినా లేకుంటే భార్య భర్తలు కూడా కావచ్చు స్థానికంగా సమస్యలు ఎదురైతే వస్తుంటారు. ఆ రాజేష్ ఏ విధంగా వివరించేవాడు? ఇద్దరి మీద కేసు చేస్తా పైసలు ఇవ్వకపోతే పోయి అది వరకు చెప్పు పైసలు మేము పెద్ద మనుషులో పోయి మాట్లాడితే నువ్వు ఏం చేస్తావు తెలియదు, పైసలు ఇచ్చి అడ్డమైన మాటలు మాట్లాడాలి, వేరే మాటలు ఏం బూత్ మాటలు మాట్లాడాలి. ఆయనకు పైసలు కావాలి సార్, ఎవరు నెత్తి వలిగిపోయినా ఎవరు చచ్చిపోయినా ఆయనకు పైసలు కావాలి. సార్ ఇట్లా మొన్న నా బండి యాక్సిడెంట్ అయింది, ఇట్లా 50,000 అడిగితే అమౌంట్ ఇచ్చినాక కేసు చేసి బండి కోర్టుకు తీసుకున్న కోర్టుకెళ్ళి అడగాలి. ఆయనకు పైసలు కావాలి, అడ్డమైన పెద్ద మనుషులు కానీ చిన్న మనుషులు కానీ అడ్డమైన మాటలు తిట్టారు. వాడు ఏం చేస్తాడు నాకు చోటు వీడు ఏం చేస్తాడు పైసలు ఇచ్చి మొత్తం బూట్ మాట ఆయన. అందుకని ఆశకట్టి అంటే మీరు అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఇక్కడ పేపర్స్లు బాణసంచ తీర్చుకున్నారు. అసలు ఆయన మేము సంతోషం ఎందుకు చేసుకుంటున్నామంటే ఈయన ఇట్లా దొంగ అని అందరికీ మా టెక్నాలజీలకు బదలాంది. అసలు దొంగ ఆయననే కాబట్టి మేము సంతోషంతో పటాకులు కాదు, మేము ఒక్కలం కాదు మొత్తం ఊరు మండలం మొత్తం కలిసి సంతోషం చేసుకుంటాం. ఆయన దొరికినందుకు అంత కొబ్బరికాయలు కొడతారు మేకలు కొడతామని అందరూ ఆయన పోయినందుకు అంత ఇబ్బంది పెట్టింది ప్రజలకు. మొత్తం టార్చర్లే అందరికీ, ప్రతి ఒక్కరికి టార్చర్. ఆ టార్చర్ భరించాక పటాకులు కాదు ఇచ్చేస్తామని చెప్పినాం. కేసు కాంప్రమైజ్ చేసినా కేసు చేయాలన్నది. మళ్ళీ కేసు మళ్ళీ శనివారం కేసు కట్టి తీసుకొని వచ్చాను. 2,000 పిలిస్తే మళ్ళీ 30,000 తీసుకొని వచ్చాను. 30,000 ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ సంఘటన ఏమైందంటే ఇదే సంఘటన ఏ దానికన్నా లంబాడి జాస్తూ ఫిలింగ్ తోటి మీ లంబాడి రీతులు బాగలేవు, వీళ్ళు బాగలేవు, మొత్తం దొంగతనాలు మత్తులు చేసి అది ఏదైనా చేసి మత్తులు చేసి మద్దతు చేసి ఆ సంఘటనలో ఇంకోటి నా మీద అనుకోకుండా ఇంకో కేసు నా మీద బనాయించింది. కేసు బనాయించకంటే నేనేమన్నా నా దగ్గరికి డబ్బు అడిగింది. కొన్ని 20,000 నేను కెమెరాలు పెట్టిస్తాను, 20,000 అంటే నేను రూపాయి ఇయ్యా సార్, మా పిల్లగాడికి డిపార్ట్మెంట్ చెప్తే సరే 20,000 నీతోటి కాదు నేను సంగతి చూసుకుంటాను. నా సంగతి చూసుకోవడానికి ఇదే సార్ కదా ఇది ఉన్నా నా కేసులో నీకు వాళ్ళు చేస్తా ఇది చేస్తా. దీపావళి రోజు వచ్చింది సివిల్ డ్రెస్ వచ్చి ఆ డబ్బా నేను గేట్ కాడ డ్యూటీలో ఉన్నాను, చూడాలి కదా డ్యూటీలో ఉంటే వచ్చి మా కూడా ఇంటికి ఇన్ఫామ్ చేసింది, మీ డాడీకి ఇట్లా చేస్తుండు, రోడ్డు మీద చేస్తూ హంగామా చేస్తున్నా. డ్యూటీలో తాగలేని చేయలేని హంగామా ఎట్లా చేస్తారు?
దాని విషయంలో నేను అంగమగా ఫోన్ కూర్చుకోండి ఫోన్ ఈరా అని చెప్పి ఫోన్ ఫస్ట్ నాకు ఫోన్ ఇచ్చేసి మాట్లాడతాను నా కుటుంబం ఇంటికి పోను నేను ఈయనే లాస్ట్ సిఐకి పిలిపించి సిఐ చెప్పే వరకు ఇంటికి పోయినా రాత్రి 7 గంటలు అప్పటి వరకు రోడ్డు మీద పండుకొని అన్నీ ఉన్నాం ఇది సంఘటన జరిగింది అందరూ కదా పేదోడు కానీ ఏది కానీ వచ్చి అడుగు పెట్టినామంటే పైసా అడుగు పెట్టినామంటే పైసా మొత్తానికి అడుగు పెట్టిన లోపల అడుగు పెడితేనే పైసా ఇది ఎవరి లీడర్ వస్తాయి ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఓడరా నువ్వు బయట పో తర్వాత మాట్లాడపో ఏదైనా చెప్తే ఇదే విషయం అనేది ఒక మీడియా వాళ్ళు వస్తే మీడియా వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఒకరికి రెస్పాన్స్ లేకుండా మాట్లాడింది ఇంత జులుం చేసింది ఇక్కడ 3 సంవత్సరాల లోపల